అంటే నాలాంటి గెటప్ ఇప్పుడున్న జనరేషన్ సీరియల్స్కి చేస్తున్నారు. బట్ ఆ పని మనిషి ఎలా ఉంటుంది, ఈవెన్ లిప్స్టిక్ కానీ కాజల్ ఒక్కటే పెడుతుంది. పల్లెటూరు అమ్మాయిలు అందరూ చూడండి నల్ల కాటికి ఒక్కటే పెడతారు, వేరేది ఏం పెట్టరు. కమ్మలు కూడా చిన్నది, ఒకటి మెళ్ళలో ఉంటే చైన్ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాది ఈవెన్ ఆ బ్లాక్ తాడు అండ్ గోల్డ్ లాకెట్ కాదు, అది సాయిబాబాది ప్లాస్టిక్ లో ఉంటుంది. ఆ లాకెట్ వేయించారు. ఆ లాకెట్ నాకు దొరకకపోతే పక్కన సాయిబాబా టెంపుల్ ఉంది, నేను కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉండేదాన్ని ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు. ఆ తర్వాత నేను అత్తాపూర్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎటు వెళ్ళినా నన్ను గుర్తుపట్టేస్తున్నారు. సో మా పేరెంట్స్ ఏమన్నారు, లేదు కొంచెం మనము వెళ్దాము అని. మా అక్కగారు అత్తాపూర్లో ఉన్నారు, అక్కడే హౌస్ రెంట్కి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే అక్కడ షిఫ్ట్ అయ్యాను. సో అలాంటి క్యారెక్టర్, అలాంటి కాస్ట్యూమ్స్, ఓన్లీ 5 కాస్ట్యూమ్స్ అండి. కంపెనీయే స్పాన్సర్స్ చేసింది. కాస్ట్యూమ్స్ నేను ఇంకా పెట్టుకున్నాను ఇప్పటికి ఫుల్ బ్లౌజ్, ఆ బ్లౌజ్ కి, ఆ లంగాకి, ఆ ఓణికి మ్యాచింగ్ ఉండదు. ఇప్పుడు అన్ని మ్యాచింగ్ చేస్తున్నారు, బట్ పని మనిషి కాదు, తను హీరోయిన్. ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఆ డ్రెస్ వేసుకుని చూసుకోవాలని ఎప్పుడైనా వేసుకుని అంటే నేను ఇంట్లో ఈ ప్రయోగాలు చెయ్యను అసలు. ఇంట్లో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ లాగే ఉండాలి, అలానే ఉంటాను. ఏదున్నా సెట్లోనే. అలానట్లేదు, హౌస్ వైఫ్ ఓకే, కానీ మీకు ఒక మెమరీ ఉండిపోద్ది. ఏమో మీ ఫేస్ మాత్రం అంతే క్యూట్ గా ఉందండి. మేబీ పర్సనాలిటీ అంటే డెలివరీ తర్వాత కొంచెం అవన్నీ భద్రంగా కవర్ లో వేసి పెట్టుకున్నాను మంచిగా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తీసి చూసుకుంటారా? చెప్పారు కదా, చేస్తాను. ఈసారి ఫోటో తీసి, ఇప్పుడు అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఏం లేవు సోషల్ మీడియాస్, ఈసారి ఇన్స్టాగ్రామ్ తీసుకొని పెట్టండి. ఎగ్జాక్ట్లీ పోస్ట్ శాంతి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా 2 వస్తుంది అనుకుంటారు మీరు. వస్తే ఇంకా హ్యాపీ అండి. అంత టీం ఇప్పుడు గ్యాదర్ అవుతారంటారా? మేబీ అవ్వచ్చు. అంటే మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు అండ్ సుధాకర్ సార్ కాంబినేషన్ లో వాళ్ళు ముగ్గురు చేస్తున్నారు అంటే పక్కా ఆ టీం మళ్ళీ వస్తుంది. మీరు రెడీ ఉంటారు ఇప్పుడు? నేను రెడీ అండి. ఇప్పుడు వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ ఉన్నారు, మీకు మేడం నుంచో సార్ నుంచో మేము ముగ్గురం కలిపి కాల్ చేస్తున్నాను, కాల్ వచ్చింది. ఫస్ట్ కమిట్ అయిపోతాను, ఆ తర్వాత సంగతి ఏదైనా ఫస్ట్ మొగల్ రేకులు వాళ్ళకే ప్రయారిటీ అంటారు. ఇంట్లో ఐ మీన్ మీది మూవీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఈ ఆర్టిస్టులు ఎవ్వరు లేదు, బట్ మీరు ఇలా నేను వెళ్తాను అన్నప్పుడు మీ పేరెంట్స్ ఓకే చెప్పడం? మా డాడీ వద్దన్నారు, మమ్మీ సపోర్ట్ చేశారు, మా అక్కగారు కూడా సపోర్ట్ చేశారు. అంటే మా డాడీ గారు ఏమన్నారు అంటే, ఎలా ఉంటుంది మనకు తెలీదు ఆ సర్కిల్ ఏంటి అనేది. ఆ తర్వాత వెళ్ళాము, చూసిన తర్వాత బాగుంది అంటే ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, నువ్వు న్యాయంగా ఏ పని చేసినా, న్యాయంగా ఎన్ని డబ్బులు సంపాదించినా అది మనకి మంచిది. కానీ అంటే ప్రతి ఒక్క దాంట్లో రాంగ్ వేస్ ఉన్నాయండి, అది వాళ్ళ చాయిస్, అది ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ కొంతమంది కావాలని చేయరు, కొంతమంది చెయ్యాలి అని కూడా చేయరు. అలాంటిది ఆయన ఒక్కడే చెప్పారు, ఏదున్నా న్యాయంగా వెళ్ళి చేయమ్మా, నువ్వు సంపాదించేది 100 రూపాయలైనా 10 రూపాయలైనా న్యాయంగా సంపాదించేది నువ్వు తినేదానికి న్యాయం చేస్తుంది అని చెప్పారు. సూపర్, మంచి డాడీ. సో వెళ్ళే వరకు వద్దన్నారు, కానీ వెళ్ళాక మీ వే చూసి అంత నచ్చింది. సో ఈ మొగల్ రేగుతో మీకు వచ్చిన ఫేమ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫేమ్ కి మీ డాడీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా. 8:30 వస్తుందంటే 8 o'clock నుంచే టీవీ ఆన్ ఉంటుంది. ఇంకా బాగా చేయాలమ్మా, ఈ పాత్ర ఇలా కదా, వేరే సీరియల్స్ కూడా చూసేవారు, ఇది ఇంకా కదమ్మా, దీనికి ఇంకా ఇంప్రూవ్ చెయ్యి, వాళ్ళు ఎలా చెప్తారు అలా చెయ్యి అని చెప్పారు, అంతే. స్కూల్లో మీరు హైపర్ కిడ్? ఐ మీన్ యాక్టివ్? హైపర్, స్టడీ తప్ప అన్ని హైపర్. స్టడీ చదువు యావరేజ్ గా ఒక 50-55% ఉంటుంది. ఓకే, 10th అవ్వగానే వచ్చేసారు మీరు? అవును. సో సీరియల్స్లో, సినిమాలో ఫస్ట్ సినిమాలో బిజీ అయిపోయారు, సీరియల్స్లో బిజీ అయిపోయారు. సో అట్లాంటప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను ఎడ్యుకేషన్ అంటే ఎగ్జామ్ చదవాలని కాదు, ఆ ఫ్రెండ్స్తోని ఇది మిస్ అవుతున్నాను? నా ఫ్రెండ్స్ స్కూల్లో కూడా చాలా తక్కువ అండి, అమ్మాయిలు అండ్ అందరితో మాట్లాడేదాన్ని, అందరితో మింగిల్ అయ్యేదాన్ని. కానీ మన హార్ట్కి నచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కలో ఇద్దరు ఉంటారు, అలాంటిది ఒక ఇద్దరే ఉంటారు స్కూల్లో. సో ఇప్పుడు కూడా నేను ఆ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడి టైం వేస్ట్ చేసి పర్సనల్ షేర్ చేసుకున్నంత ఫ్రెండ్షిప్ కూడా కాదు. ఈవెన్ స్కూల్ టైం కానివ్వండి, కాలేజ్ గురించి నేను ఆలోచించే టైమే నాకు దొరకలేదు అనుకోండి. సో దాని గురించి ఎక్స్పీరియన్స్ లేదు. స్కూల్ టైంలో కూడా ఏంటి వస్తున్నావా అంతవరకే, అంతే. మిగతాది ఏంటి అంటే స్టడీ వైజ్లో వాళ్ళు హెల్ప్ చేయడం, నేను హెల్ప్ చేయడం,
అలా మిగతా యాక్టివిటీస్ యాన్యువల్ డేస్ అలా చాలా Cultural గా. అసలు డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్, ప్రతి స్పోర్ట్స్ లో ఛాంపియన్షిప్ నాకే, మీరు? గర్ల్స్ లో. స్ట్రాంగ్ లేడీ, So, స్ట్రాంగ్ and గర్ల్. రంగోలీ అలాంటి ముగ్గులు కూడా వాటి పెడతారా? అలాంటివి దాంట్లో నేను చాలా హైపర్ అని చెప్పుకోవాలి. సో చదువుని అలా పక్కకు పెట్టి మిగతా ఇట్లా ముందుకెళ్ళారు. అంటే మనం బతకడం చదువు, ఇప్పుడు ఎంఎస్ఎల్ బిఎస్ఎల్ చేశారండి, ఏం చేస్తారు? అవును. ఇప్పుడు నాకున్న దానికి ఎలా నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించానే తప్ప ఇది అయిపోయింది దానికి రిపీట్ చేయను. సో అది మీకు ఆ రిగ్రెట్ ఏం లేదు, నేను ఎడ్యుకేషన్ మిస్ అయ్యాను ఇట్లా ఏం లేదు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా? అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇప్పుడు డాక్టర్ కానివ్వండి, ఐఏఎస్ ఐపీఎస్, దానికి ఉన్న వాల్యూ దానికేనండి. ఆ స్టడీ అంత కష్టపడితే తప్ప వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు కదా. సో అనిపిస్తుంది అబ్బా చదువుకుంటే బాగుండేది కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ మై ప్రొఫెషనల్. అంటే చదువు ఒక్కటే కాదు, ఏ ప్రొఫెషనల్లో అయినా మనం టాప్ ఉండి మనం సంపాదించుకొని ఒక్కళ్ళకి అడగకుండా ఉంటే చాలు అని మళ్ళీ నేనే అనుకొని ఉంటాను. ఇప్పుడు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నారు. Yes. సో మీరు 10th వరకే చదివారు, ఇప్పుడు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు మీకు ఒక బాబు. అవును. సో ఇప్పుడు ఆయన కూడా 10th తర్వాత ఏదో ఇంట్రెస్ట్ ఉందని బయటకు వెళ్ళిపోతున్నాను ఇంట్రెస్ట్ ఏంది, ఇప్పుడు అనుకోండి. టార్చర్ చూపిస్తున్నాడు మా వాడికి. Already-నా? క్రికెట్ ఇంట్రెస్ట్ అండి. Super. సో నేను అంటాను నాని, క్రికెట్లో ఇప్పుడు ఎలా అంటే చాలా కాంపిటీషన్ ఉందండి. ఎందుకంటే లక్షల మంది పిల్లలు కోచింగ్స్కి వెళ్తున్నారు, బట్ నేషనల్ వరకు వెళ్ళడానికి చాలా అడ్డంకులు వస్తాయి. వాళ్ళ లక్, ఒక్క పాయింట్ లక్ ఉండాలి. 99.9% మనం ఎంత Talent. కష్టపడినా ఒక్క పాయింట్ మాత్రం లక్ ఉండాలి. నేను అంటాను నాన్న, స్టడీ 2 ఆప్షన్స్ ఉండాలి దేంట్లో అయినా. ఇప్పుడు నేను స్టడీ కూడా ఆప్షన్ పెట్టుంటే ఐఎమ్ ఏదో ఒక చేసేదాన్నేమో, బట్ నేను స్టడీ ఆప్షన్ పెట్టలేదు. ఒక ఈ ప్రొఫెషనల్లోనే నేను ఒకటే ఆప్షన్ పెట్టుకున్నాను. బట్ ఇప్పుడు జనరేషన్ 2 ఆప్షన్స్ 3 ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఏది మనకి బాగుంది, ఏట్లో మనకి చాలా, ఇప్పుడు డబ్బు అనేది అందరికీ ఇంపార్టెంట్ అండి. డబ్బు లేనిది లైఫ్ లేదంటారు. సో నేనంటాను డబ్బు సంపాదించుకోవాలి, మనకు పేరు కావాలి, నీ టాలెంట్ కూడా ప్రూఫ్ అవ్వాలి. సో 2 ఆప్షన్స్ తీసుకున్నాను. ఆయన ఇప్పుడు బాబు వచ్చి 6th స్టాండర్డ్. సో ఇప్పుడు ఐటీ అనేది చాలా అయిపోయింది. సో నేను అదొక ఆప్షన్ పెట్టుకున్నాను. క్రికెట్ కోచింగ్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. టాలెంట్ ఉన్న చోట మనం కోచింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి, ట్రిక్స్ మాత్రం కావాలి. అది ఆఫ్టర్ 10th కూడా వెళ్ళొచ్చు నాన్న. 10th వరకు బాగా చదువుకో, ఎందుకంటే బేసిక్స్ అన్నీ స్కూల్స్లోనే స్టార్ట్ అవుతాయి. కాలేజ్లో ఏం నేర్పియారు, చదవాలి, రాయాలి, ఒక ర్యాంక్ కొట్టాలి. మీకు తెలుసు మీరు కాలేజ్ చదవలేదు, కాలేజ్లో ఇన్ని జరుగుతాయి. అంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఇప్పుడు 90% 95% వచ్చింది, ర్యాక్, స్కాలర్షిప్స్ కావాలండి. ఇప్పుడు ఆ టైంలో మనకి ఒక స్కూల్కి ఒక 1000 రూపీస్ కూడా అయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు ల్యాక్స్ పెడుతున్నారు. ఎల్కేజీకే 1 lakh అవుతుంది ఇప్పుడు. సో అలాంటిది మనకు స్కాలర్షిప్స్ కావాలని పిల్లల్లో ఆ తపన ఉంది. ఏదో సాధించాలి, యూఎస్కి వెళ్తే మనం ప్యాకేజ్లో ఇంత సంపాదించవచ్చు. అది తప్పు కాదండి. ఎందుకంటే ఆ రోజుల్లో మన పిల్లలని కాదు, మన పేరెంట్స్ ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయారు. కానీ మనమేం ఆలోచిస్తాము, ఒకళ్ళకి అడగకుండా, ఒకళ్ళకి చేయి చాపకుండా, హాస్పిటల్లో ప్రాబ్లం వచ్చింది ఎందుకు అడగాలండి? మన డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు వీళ్ళని అడగొద్దు అని నేను అంటాను. సో ఇప్పుడు జనరేషన్ దానికి నేను నిజంగా చెప్తాను, అలానే ఉండాలి. ఇండివిజువాలిటీ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి. బ్రదరా సిస్టరా అన్న అది రిలేషన్స్ ఉంటారు, కానీ డబ్బు వరకు వస్తే ఎవరు ఉండరు. ఇది నాకనే కాదు, వరల్డ్ పీపుల్, హ్యూమన్ బీయింగ్ కి ఇది ఎగ్జాంపుల్ అండి. డబ్బు అనేసరికి ఈవెన్ అరే 10,000 అంటే అరే 2,000 ఇస్తాను రా అని అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అది అన్న కానివ్వండి, ఎవరైనా, ఏ రిలేషన్ కానివ్వండి, ఏ ఫ్రెండ్ అయినా కానీ, ఎవడో ఒకడు ఉంటాడండి, 1,00,000కి ఒక్కడు ఉంటాడు. ఆ 1,00,000లో ఒక్కడు దొరకాలంటే మన అదృష్టం ఉండాలి.